బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుంకాల విషయంలో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచ దేశాలపై సుంకాలను 10 నుంచి 15% పెంచుతానని ప్రకటించారు. భారత్కు 15% వర్తిస్తాయని స్పష్టం చేశారు. వాస్తవానికి సుప్రీం తీర్పు తర్వాత తనకున్న అధికారాలతో అన్ని దేశాలపై 10% సుంకాలను విధిస్తున్నట్లు శుక్రవారం ఆయన అధికారికంగా ప్రకటించి ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నెల 24 నుంచి అవి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఒకరోజు తిరిగేసరికల్లా 10% కాదు 15% విధిస్తామని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా ఆయన ప్రకటించారు. చట్టానికి నిలిచే విధంగానే 10% నుంచి 15% సుంకాలను పెంచుతామన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా హాస్యాస్పదంగా పేలవంగా రాసిన అసాధారణ కోర్టు తీర్పును సమగ్రంగా వివరంగా పూర్తిగా సమీక్షించాకే సుంకాల పెంపుపై నిర్ణయానికి వచ్చామని ట్రంప్ పేర్కొన్నారు. రానున్న కొద్ది నెలల్లోనే మరిన్ని సుంకాలను విధిస్తామని ప్రకటించారు. సుంకాల విషయంలో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచ దేశాలపై సుంకాలను 10 నుంచి 15% పెంచుతానని ప్రకటించారు. భారత్కు 15% వర్తిస్తాయని స్పష్టం చేశారు. వాస్తవానికి సుప్రీం తీర్పు తర్వాత తనకున్న అధికారాలతో అన్ని దేశాలపై 10% సుంకాలను విధిస్తున్నట్లు శుక్రవారం ఆయన అధికారికంగా ప్రకటించి ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నెల 24 నుంచి అవి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఒకరోజు తిరిగేసరికల్లా 10% కాదు 15% విధిస్తామని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా ఆయన ప్రకటించారు. చట్టానికి నిలిచే విధంగానే 10% నుంచి 15% సుంకాలను పెంచుతామన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా హాస్యాస్పదంగా పేలవంగా రాసిన అసాధారణ కోర్టు తీర్పును సమగ్రంగా వివరంగా పూర్తిగా సమీక్షించాకే సుంకాల పెంపుపై నిర్ణయానికి వచ్చామని ట్రంప్ పేర్కొన్నారు. రానున్న కొద్ది నెలల్లోనే మరిన్ని సుంకాలను విధిస్తామని ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. ఇవాళ కామారెడ్డి టూర్కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల సమస్యలు ఏర్పడకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని రామచంద్రరావుని పోలీసులు అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. ఇవాళ కామారెడ్డి టూర్కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల సమస్యలు ఏర్పడకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ స్కూల్ భూముల చుట్టూ గత కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. ఆధారాలతో రావాలంటూ కాంగ్రెస్ బీజేపీ మధ్య సవాళ్ల పర్వం నడుస్తుంది. కాంగ్రెస్ నేతలు బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్ సవాళ్లతో ఉద్రిక్తత తలెత్తింది.
క్యాంపు కార్యాలయానికి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. కాంగ్రెస్ శ్రేణులను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. ఘర్షణలో పలువురు కాంగ్రెస్ బీజేపీ నేతలతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ కామారెడ్డి నవాబులాగా ఫీల్ అవుతున్నారని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా పోరాడి సాధించుకు తెస్తున్న పనులను ఇన్ఛార్జ్ మంత్రిని తీసుకొచ్చి షబ్బీర్ అలీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కేవీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ కళాశాల భూముల విషయంలో కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని కేవీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆరోపణలను భరించానని, ఇక ముందు చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటమి పాలైన షబ్బీర్ అలీ అవినీతి బాగోతాలను సీఎం రేవంత్ రెడ్డికి చెప్పానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాను తప్పు చేసినట్లు ఆరోపణలు చేస్తున్నవారు సోమవారం కలెక్టరేట్కు వచ్చి నిరూపించాలని కేవీఆర్ సవాల్ విసిరారు. నిజంగానే పద్ధతి గల లీడర్ అయితే నీకు 70 ఏళ్ళు నిజంగా ఉంటే నీవు నిజమై మాట్లాడితే సోమవారం నాడు 10 గంటలకు కలెక్టర్ ఛాంబర్కు పోదాం. నీవు రా, నేను పోతా, కలెక్టర్ గారు ఉంటారు, వారు అందరినీ పిలుస్తాడు, డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేస్తాడు. నిజంగానే అందులో గిన్న ఒక తప్పున్నా నేను నీ కాళ్ళు మొక్తా, చెంపలేసుకుంటా, రాజకీయం శాశ్వతంగా మానేసుకుంటా, నేను తప్పు చేస్తే అని చెప్తున్నా. నేను వస్తా, అడ కూర్చుంటా, మీరు రండి. ఆస్తుల పరిరక్షణ కమిటీలో ప్రాణంతో ఉన్నటువంటి తిరుమల రెడ్డి గారు, ఇవాళ జగన్నాథం గారు, వెంకట్రామరెడ్డి గారు, సిద్ధిరాములు గారు, రండి మాట్లాడండి. నేను నోరిపితే అడగండి. మీరు ఆడ తప్పును నిరూపిస్తే నేను ఇప్పుడు ఇంతమంది మధ్యలో చెప్పింది యావత్ తెలంగాణ రాష్ట్రం చూస్తుంది కాబట్టి వాళ్ళందరి ముందు సాక్షిగా చెప్తున్నా, నేను ఖచ్చితంగా నేను మాట మీద ఉంటా, రండి. అంతే తప్ప తప్పుడు ఆరోపణలు చేస్తే కుదిరేది లేదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి చెప్తున్నా, ఇదే మీ ప్రజాపాలన అయితే నా సమాధానం వేరే విధంగా ఉంటుంది. మీరు నిజంగానే పద్ధతిగా ఉంటే మీ నాయకునికి చెప్పి మీరు ఈ నియోజకవర్గం గురించి పట్టించుకుంటారని అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వ సలహాదారుకు ఖచ్చితంగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. అవసరం పడితే సీఎంఓకి రమ్మంటే వస్తా, కలెక్టర్ని పిలవండి, డాక్యుమెంట్ తీసుకొని వస్తాడు, వెరిఫికేషన్ చేయండి. నిజంగానే తప్పుంటే నేను అక్కడనే స్పీకర్కు, నేను నీ ముందటనే ముఖ్యమంత్రి ముందటనే స్పీకర్ ఫార్మేట్లో రిసిగ్నేషన్ ఇచ్చేసి కళ్ళు మూసుకొని ముఖ్యమంత్రి కాళ్ళ మీద పడి తప్పైందని చెప్పి నేను వస్తా. లేదు, నాది తప్పు లేదంటే ఇతన్ని ఏం చేస్తావు, ఏ శిక్షిస్తావో ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ముఖ్యమంత్రి. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఇదా మీ ప్రజాపాలన? ఇప్పుడు వాదనలకు రాళ్లు, దాడులతో సమాధానం ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కార్యాలయానికి రక్షణ లేకపోతే తెలంగాణలో సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. ఇంత జరుగుతున్నా సీఎం ఏం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న ఏపీ తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ దిశానిర్దేశం చేశారు. డీసీసీ పదవి కాంగ్రెస్ పార్టీలో కీలకమని, ముఖ్యమంత్రులను, పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిసేందుకు, వారితో ఆలోచనలు, అనుభవాలు పంచుకునేందుకు ఉపయోగపడుతుందని రేవంత్ అన్నారు. వారసత్వ రాజకీయాలతో వచ్చినప్పటికీ రాహుల్ గాంధీ దేశ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రలు చేశారని, ఆయన సారథ్యంలోనే దేశం పురోగమిస్తోందని రేవంత్ అన్నారు. ఈ దేశం యొక్క ఆత్మనే కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం యొక్క ఆత్మను దెబ్బతీయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కుట్ర చేస్తున్నాయి. ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వకపోయినా, గాంధీ కుటుంబాన్ని అవమానించే విధంగా మాట్లాడినా, గాంధీ కుటుంబాన్ని అవినీతి ఆరోపణలతో ఈరోజు బీజేపీ అవమానించాలనే ప్రయత్నం చేస్తుంది.
ఉండడానికి సొంత ఇల్లు లేని దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కన? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగానే వాళ్ళకి డబ్బులు కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ 10,000 కోట్ల రూపాయలు జమ అయితే గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఇల్లే లేని రాహుల్ గాంధీ గారికి డబ్బులు అవసరమా? 3 తరాలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరం ఉన్నాయా? ప్రాణాలే లెక్క చేయకుండా దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళకు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకునే అవసరం ఉందా? అయినా ఆ కుటుంబాన్ని అవమానించాలని, ఆ కుటుంబాన్ని రాజకీయాలలో అడ్డు తొలగించుకోవాలని, గాంధీ కుటుంబం రాజకీయాలలో ఉన్నంత కాలం ఈ దేశం ఐక్యంగా ఉంటుంది, దేశంలో దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాలకు, మైనారిటీలకి గొంతుకై గాంధీ కుటుంబం మాట్లాడుతుంది కాబట్టి ఆ పేదల గొంతును నొక్కేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలన్నిటిని కూడా అర్థం చేసుకొని మనము తిప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. 100 సంవత్సరాల నుంచి బీసీ కులగణన జరగలే. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు జరిగితే స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు కూడా ఏ రాష్ట్రము ఈ దేశము కులగణన చెయ్యలేదు. 100 సంవత్సరాల జటిలమైన సమస్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేసి ఈ దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అధికారులు కాంగ్రెస్కు వంత పాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సర్కార్కు కొమ్ము కాస్తున్న వారి లెక్కలు డైరీల్లో రాసుకుంటున్నామని, తాము అధికారంలోకి వచ్చాక బండారం బయటపడుతుందని హరీష్ అన్నారు. మున్సిపాలిటీలను చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, వారికి అధికారులు వత్తాసు పాడారని హరీష్ రావు సంగారెడ్డిలో ఆరోపించారు. న్యాయం కోసం పోరాడుతున్న గులాబీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారి సంగతి తాము అధికారంలోకి వచ్చాక చూస్తామని హరీష్ రావు హెచ్చరించారు. ఎన్నికలకు ముందు రోజు ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి 12:30కు ఎందుకు ఆ వార్డులోకి వెళ్లారు? ఇది ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘన కాదా? సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. 5 గంటల తర్వాత ఎవరు ప్రచారం చేయడానికి వీల్లేదు. మరి ఆ వార్డుకి ఎందుకు ఎమ్మెల్యే గారు రాత్రి 12:30కు 4 కార్ల కాన్వాయ్తో వెళ్లారు? అక్కడ ఒక ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి ఆ మహిళను బెదిరించి ఆ మహిళ ఛాతి మీద చెయ్యి వేసి నైటీని చింపే ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యే గారు గన్మెనే దాడి చేసినాడు. నువ్వు ఆ రాత్రి 12:30కు ఎందుకు పోయినారు? డిఎస్పీ గారు దగ్గరుండి వాళ్ళను 12:30కు తీసుకెళ్లి డబ్బులు పంచిపిస్తాడా? ప్రశ్నించినటువంటి ఒక ముస్లిం మహిళ మీద గన్మెన్ ఛాతి మీద చెయ్యి పెట్టి నైటీ చింపి దాడి చేస్తాడు. అసలు కేసు పెట్టాల్సింది ఎవరి మీద? ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘించి అర్ధరాత్రి పూట డబ్బులు పంచిన ఎమ్మెల్యే అనుచరుల మీద కేసు పెట్టాలి. ఒక ముస్లిం మహిళ మీద దాడి చేసి ఆ నైటీని చింపిన గన్మెన్ మీద కేసు పెట్టాలి. కానీ మీరు వాళ్ళ మీద కేసు పెట్టారు. అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఈ రోజు సంగారెడ్డి జైల్లో నిర్బంధించారు. డీజీపీ గారు చట్టం ఉండదా? ఒక బీజేపీ నాయకుడేమో పోలీసులను గల్లాబట్టి లాక్కరండి, తన్నండి పోలీసులను అంటే కేసు పెట్టో అరెస్ట్ చేసే దమ్ము లేదు నీకు. ఒక కాంగ్రెస్ నాయకుడేమో బూతులు నోటితో నేను ఉచ్చరించలేనటువంటి బూతులతో పోలీసులను డ్యూటీలో ఉన్న వాళ్ళని అడ్డగోలుగా తిడితే నీకు అరెస్ట్ చేసే దమ్ము లేదు. ఇవాళ మా కార్యకర్తలు ఇండ్ల మీద దాడి చేస్తారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే దమ్ము లేదు. కేసు పెట్టవు, ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. ఆటో తగలబెడితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. మా టిప్పర్ తగలబెడితే ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. మా కార్యకర్త కాళ్ల మీదకెళ్లి కారు నెక్కించి దాడి చేసి మా కార్యకర్త పోయి బీఆర్ఎస్ కార్యకర్త పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇస్తే పిటిషన్ తీసుకోవు, ఈ నిమిషానికి ఎఫ్ఐఆర్ కాదు. కాకి బుక్ కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? ఏం శివధరెడ్డి గారు ప్రశ్నిస్తే కేసులు పెట్టావా? ఎంతమంది మీద కేసు పెడతావు? క్యాతన్పల్లిలో మా మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ బాల్కా సుమన్ మీద అక్కడ 4 మీద కేసు పెడతావు. ఆమన్గల్లో బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెడతావు. అఖిల్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను నువ్వు బిడా నీ సంగతి చెప్తాను ఎవడరా బీఆర్ఎస్ ఏజెంట్ అని అడిగి బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని పోలింగ్ బూత్ లో పోలింగ్ ఆఫీసర్ల సమక్షంలో మా ఏజెంట్ బెదిరిస్తే కేసులుండవు. ఇదేనా శివధరెడ్డి నీ చట్టం? డీజీపీగా ఇదేనా నువ్వు ఈ రాష్ట్రాన్ని యొక్క చట్టాన్ని అమలు చేసేది? అంటే నీ కాకి బుక్ ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నా. నువ్వు ఎన్నికల ముందేమో లీకులు ఇచ్చినావు. ఇక రేపో మాపో రైతు బంధు పడుతుంది. ఇప్పుడు కోడ్ ఉన్నది, కోడ్ అయిపోగానే 16వ తారీఖు వేస్తా అని ఓట్లు వేయించుకున్నావు. మరి కోడ్ అయిపోయి 5 రోజులే, ఎందుకు రైతు బంధు వేస్తావు? రైతు బంధు వేస్తున్నా లీకులు ఇస్తేవి ఇవాళ 20 తారీఖు 21వ తారీఖు వచ్చిన రైతు బంధు ఎందుకు వేస్తలేవు? ఇంకెప్పుడు రైతు బంధు వేస్తావు? మీరు వెంటనే రాష్ట్ర రైతులకు రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదంటే ప్రత్యక్ష పోరాటానికి మేము రూపకల్పన చేస్తాం. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అగ్రికల్చర్ కమిషనరేట్ ను
బీఆర్ఎస్ పార్టీ ముట్టడిస్తది. వెంటనే రైతులకు రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా మా కార్యకర్తలు లోపల చెప్తున్నారు, మెదక్లో కొంతమంది గుండాలు వాళ్ళ నిళ్ల నుంచి ఎత్తుకపోయి రైలు పట్టాల దగ్గర తీసుకుపోయి హరీష్ రావు పేరు చెప్పు, మల్లికార్జున గౌడ్ పేరు చెప్పు, లేదంటే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మాతో చెప్పించారు, వీడియో తీసుకున్నారు అని చెప్పి పాపం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆ పిల్లలు చెప్తా ఉన్నారు. ఏం చేస్తుంది చట్టం? ఇలా ప్రైవేట్ సైన్యం ఇది? గుండాల రాజ్యం నడుస్తుందా, ప్రభుత్వ పాలన నడుస్తుందా? మున్సిపల్ ఎన్నికల్లో అధికార యంత్రాంగం కాంగ్రెస్ ప్రభుత్వానికి దాసోహమైందని బీఆర్ఎస్ విమర్శించింది. వెంటనే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించాలని, అలాగే క్యాతన్పల్లి చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అధికార పార్టీ ఆగడాలు, అధికారుల తీరును ఆక్షేపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. తక్షణం ఇబ్రహీంపట్నం ఎన్నిక ఫలితాన్ని డిక్లేర్ చేయాలన్నారు. అలాగే క్యాతనపల్లిలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో ఎన్నికలను ఫెయిర్గా నిర్వహించలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. ప్రజాస్వామిక హక్కులను హరణం చేస్తా ఉన్నారు. ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ లేకుండా దుర్మార్గానికి పాల్పడుతూ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన చేతిలో తొత్తులుగా పనిచేస్తున్నటువంటి ఈ పోలీసులు. కేతనేపల్లి విషయం కూడా అదే జరుగుతూ ఉంది, తొర్రూరులో కూడా అదే జరుగుతూ ఉంది. స్పష్టంగా మొదటి రోజు మీరు వీడియోలో చూసుంటారు. యాదగిరిని ఎట్లయితే 16th నాడు అటెండ్ కాకుండా కాంగ్రెస్ వాళ్ళు కుట్రబన్ని రాకుండా ఎట్లయితే కుట్రబన్నిండ్రో, 16వ తారీఖు నాడు స్పష్టమైనటువంటి మెజారిటీ 14 బీఆర్ఎస్కు ఉన్నాయి, 7 కాంగ్రెస్కు ఉన్నాయి. ఎవడు కావాలండి? ఇంత ఇంగిత ఉన్నోడైనా చిన్న చదువురానటువంటి కూడా చెప్తారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేతనపల్లి చైర్మన్ కావాలని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల పైన ఎవరో కేసులు పెట్టిందని చెప్పని వాళ్ళు లోపలికి వస్తుంటే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళని అదిరించి బెదిరించి ఎన్నిక జరగకుండా చేసింది. సుమన్ ఎవరైతే అక్కడ శాసనసభ్యుడు మాజీ ఉండని ఆయన ఉంచుకుపోయి జైల్లో పెట్టింది. ఇవాళ బయట ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కౌన్సిలర్ల పైన కేసులు పెడితే వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో వచ్చి తలదాల్చిన పరిస్థితి. మొత్తం మీద అదిరించి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళ ఎట్లయితే ఇబ్రహీంపట్నంలో దొడ్డిదారుల గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కేతనపల్లిలో అదే ప్రయత్నం చేస్తున్నారు, సొరూరులో అదే ప్రయత్నం చేస్తున్నారు. సిక్కు 90 ఎలక్షన్స్ కదా, ఇంకేం కావాలి? ఏపీ శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోలతో వైసీపీ సభ్యులు చేసిన నిరసనలపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలను విసిరేశారని చంద్రబాబు మండిపడ్డారు. శ్రీవారి విషయం బయట మాట్లాడకూడదని 2 రోజులుగా ఆగారన్నారు. వెంకటేశ్వర స్వామి స్వయంగా తనను కాపాడారని, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేశారని చెబితే హెరిటేజ్ను తెరపైకి తీసుకొచ్చారన్నారు. నేను ప్రాణం పోయినా తప్పు చేయను అని స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్ చెప్పిందన్నారు. తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇచ్చిన హామీ ప్రకారం 2వ సంతకం ఆఫీసర్ వేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా వేసి శ్యామలరావుని ప్రక్షాళన కార్యక్రమానికి ప్రారంభించా. వస్తే నెయ్యి చూస్తే బాగా లేకపోతే తిరిగి పంపించి దాంట్లో నుంచి శాంపుల్ తీసుకొని ఎన్డీడీబీ పంపించారు. ఎన్డీడీబీ పంపిస్తే అందులో నుంచి ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఆ రోజు చెప్పారు. అది చెప్పిన తర్వాత నేను ఆలోచించి ఇది నేను చెప్పకపోతే నా మీద అప్రతిష్ట వస్తుంది, అపవాదం వస్తుందనే ఉద్దేశంతో నేను చెప్పాను. తర్వాత లేనిపోని సమస్యలన్నీ క్రియేట్ చేసి సుప్రీంకోర్టు వరకు పోయే పరిస్థితికి వచ్చారు. సిట్ వేశారు. చాలా స్పష్టంగా చెప్పారు, అసలు ఇది నెయ్యే కాదు, కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా యాక్షన్ తీసుకోమని అధికార యంత్రాంగం పైన ఒక రిపోర్ట్ పంపించారు. ఇవన్నీ వస్తే తప్పుని తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పును వేరే వాళ్ళపైన వేయడానికి ప్రయత్నం చేసే నీచులున్నారంటే ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. నిన్న మీరు చూస్తే ఇంత స్పష్టంగా చెప్పితే అపవిత్రం చేశారని చెప్తే, అవినీతి జరిగిందని చెప్తే తిరిగి హెరిటేజ్ అనే కంపెనీ తీసుకొచ్చి నా పేరే వేసి తప్పించుకోవాలంటున్నానంటే కరుడు గట్టిన నేరస్తుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి నేరస్తులతో రాజకీయం చేయాలన్నా?
నిన్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా కౌన్సిల్లోకి తీసుకెళ్లిపోయారు. న్యాయం అనిపిస్తున్నానని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళతో నేను రాజకీయం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పులేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని ఇసిరిసేస్తారు. అంటే ఏంటి మీ అజం, ఏంటి మీ అహంకారం? మీ అహంకారం అంతా ఒకటే, ఒక రాజకీయ పార్టీ అని. శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము ఒకసారి, అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడు తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తా. సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన రాజకీయం కోసం తిరుమల శ్రీవారిని టీటీడీ పణంగా పెట్టారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు సుప్రీంకోర్టు మీద కూడా నమ్మకం లేదని, అందుకే వన్ మెన్ కమిటీ వేసి తనకు కావాల్సినట్టు రిపోర్టు తెచ్చుకోవాలని చూస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. లడ్డూపై విష ప్రచారం చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మండలిలో చర్చకు టీడీపీ బ్యాచ్ భయపడుతోందని, ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా జనానికి వాస్తవాలు తెలిసిపోయన్నారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంశాలని స్వాతంత్రం ముందు గాని స్వాతంత్రం వచ్చిన తర్వాత గాని ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఎప్పుడు కూడా ఓ పక్క రాజకీయ స్వలాభాల కోసం, మరో పక్క తన ఆర్థిక ప్రయోజనాలని కాపాడుకోవడం కోసం దేవుణ్ణి కూడా పణంగా పెట్టినటువంటి వైనాన్ని చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా చూడాల. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా గడిచిన 20 నెలలుగా ఈ రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి వారిని, తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ చేయకపోయినా, ఏ ఒక్కరు కూడా అనుమానాలను వ్యక్తం చేయకపోయినా తనంతటగా తనే తిరుపతి లడ్డులో గొడ్డు కొవ్వుందని, పంది కొవ్వుందని, చేప నూనెందని, లడ్డులన్నీ కూడా కలుషితమైపోయాయన్న రీతిలో ప్రచారానికి ఒడిగొట్టినటువంటి వైనాన్ని ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ఇవాళ సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. అసలు ఏంటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంలో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూ గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ ఇవాళ శాసన మండలిలో మేమేమడుగుతా ఉన్నాం, ఇందాపూర్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఇచ్చారో దాని మీద చర్చ జరగాలని చెప్పి 4 రోజుల పాటు వాయిదాల తీర్మానం మేము ఇచ్చాం. చైర్మన్ గారి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, ప్రసాదం చాలా సెంటిమెంటుతో కూడినవని మంత్రి అనిత అన్నారు. అలాంటి స్వామివారిని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులకు దేవుడంటే ఏమాత్రం భయం, భక్తి లేదన్నారు. రాజకీయాలు చేసేందుకు దేవుడిని వాడుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రీక్రియేట్ చేసి ఫేక్ ఫోటో ఒకటి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నట్టా లేదా? నిన్న వచ్చి వాళ్ళ సభ్యులు మాట్లాడతారు, మేము చెప్పులతో కనుక మేము తీసుకొచ్చి చూపించామంటే కనుక మేము రాజీనామా చేస్తామని. మేము చూపించాం, వీడియోస్ అన్ని రిలీజ్ చేసాం. మరి ఎవడు రాజీనామా చేయడం? ఇప్పుడు చేయాలి కదా రాజీనామా. అంత పౌరుషంగా మాట్లాడిన తర్వాత ఈరోజు చెప్పులు వేసుకొని, అంటే ఈరోజు మేము ఏమంటామంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక హైందత్వం మీద జరుగుతున్న దాడ అనిపించుకోవాలి. ఈరోజు దీన్ని ఈరోజు హిందువులు ఒక్కలే దీన్ని ఖండించట్లేదండి. అన్ని కులాల అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఈరోజు ఆఖరి క్రైస్తవులు ఖండిస్తున్నారు, ముస్లిమ్స్ ఖండిస్తున్నారు. ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు పొద్దున మాకు జరగదా అనే కాన్సెప్ట్లో ఉన్నారు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, అది ఎప్పుడు కూడా మేము ఈ రోజుకి కూడా అన్నిటికీ సిద్ధపడ్డాం. మేము ఈరోజు అక్కడ స్కామ్ జరిగిందని నిరూపించడానికి సిట్ రిపోర్ట్లో ఉంది, క్లియర్గా చార్జ్ షీట్ కూడా ఉంది. ఇవన్నీ ఉండి కూడా కల్తీ జరిగిందని తెలిసి 240 కోట్లు స్కామ్ జరిగిందని తెలిసి ఈరోజు తిరిగి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడానికి, మసిపూసి మారేడుగా చేయడానికి తిరిగి హెరిటేజ్ని బయటకు తీసుకొచ్చే సందర్భం. మొన్న నేను
దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఏ ఇంపాక్ట్ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరించిన తీరుకు నిరసనగా కాంగ్రెస్ కార్యాలయాల ముందు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బీజేపీ భారీ నిరసనకు దిగడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీ దేశం పరువును దిగజారుస్తోందని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. నిన్న ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటని అన్నారు మాజీ సీఎం జగన్. తన రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయని నిలదీశారు. దేశాన్ని అవమానించేలా ఎవరూ ప్రవర్తించకూడదని, రాజకీయ విభేదాలు ఏమైనా ఉండొచ్చని, ప్రపంచం ముందు ఎల్లప్పుడూ మనమంతా ఒకటిగా ఉండాలని జగన్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏ ఇంపాక్ట్ సమ్మిట్ వేదికగా యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి గ్లోబల్ వేదికలను రాజకీయ ప్రదర్శనలకు ఉపయోగించడం దేశ ప్రతిష్టను దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ సదస్సులు దేశ ప్రతిభను ప్రపంచానికి చూపించే వేదికలు అని కేటీఆర్ తెలిపారు. అలాంటి వేదికలపై రాజకీయ నిరసనలు చేపట్టడం వల్ల భారత్పై అంతర్జాతీయంగా ప్రతికూల అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అభిప్రాయ భేదాలు సహజమే అయినప్పటికీ ఎప్పుడు ఎక్కడ నిరసన తెలపాలన్న విషయంలో బాధ్యత అవసరమని అభిప్రాయపడ్డారు. రాజకీయ విభేదాలను వ్యక్తపరచడానికి సరైన సమయం, సరైన వేదిక ఉండాలన్నారు. వీటికి అంతర్జాతీయ సమ్మిట్ మాత్రం అనుకూలమైన స్థలం కాదన్నారు. ఢిల్లీలో మరోసారి హై అలర్ట్. ఢిల్లీకి ఉగ్రముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రదాడి జరగొచ్చంటూ వార్నింగ్ ఇచ్చాయి. దీంతో వీవీఐపీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట, చాందనీ చౌక్లో ఆలయాల దగ్గర పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.